ఓపెన్ చేసిరా ఫస్ట్ అయితే లైక్ కొట్టుర్రి లైక్ కొట్టిన తర్వాతనే వీడియో చూడుర్రి ఎందుకంటే లైక్ కొడితేనే మనకి ఇంకొకరికి పోతుంది ఫుల్ వీడియోలోకి లైక్ కొట్టాలి నేను మీకోసం మస్తు తిట్లు తిన్నా ఇక్కడ అది ఎందుకో నేను మొత్తం వీడియోలో చెప్తా చూడండి స్కిప్ చేయకుండా ఈ గిడ కనిపిస్తుంది డ్రెస్ ఇదైతే మా ఫ్రెండ్ నువ్వు వేసుకోవే బాగుంటావు అంటుంది నేను సైలెంట్గా నువ్వు వేసుకోవే నీకు బాగుంటుంది నీ తర్వాత నేను వేసుకుంటా అని చెప్పేశా హాయ్ గాయ్స్ ఎట్లున్నారు అంత మంచిగా నేనైతే మంచిగా ఉన్నా మేమైతే ఊరికి పోతున్నాం ఏ ఊరికి అక్క అని అనుకుంటున్నారా నేను మళ్ళీ చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడికి పోతున్నాం ఏందని ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు మేమైతే షాపింగ్ పోతున్నామని చెప్పినా కదా చీప్ అండ్ బెస్ట్లో మనకు కావాలంటే ఆడికే పోదాం అనేసి అయితే మా ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసారు అన్నట్టు ఆ ప్లేస్ నేను వద్దని చెప్పిన బట్ పోదామని అన్నారు సరేలే అని పోతున్నాం నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తులందరికీ షేర్ చేయండి లైక్ అయితే ఇంపార్టెంట్లో లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుంది అదైతే మర్చిపోకుర్రి షార్ట్ వీడియోస్కి లైక్లు కొడతారు వ్యూలు వస్తున్నాయి కాదంటలేను కానీ ఫుల్ వీడియోలు కూడా చూడాలి షార్ట్ వీడియోలోకి 20,000 మంది చూసినా కూడా ఏం కాదు కానీ ఫుల్ వీడియోలో 1,000 మంది చూసినా కూడా మనకు బెనిఫిటే అట్లుంటుంది అన్నట్టు అందుకోసం అయితే ఫుల్ వీడియోలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందరూ మీరైతే చూడండి ఇక్కడ మేము వచ్చింది అయితే సికింద్రాబాద్ అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఇక్కడ థంబ్నెయిల్ అదే పెట్టిన కాబట్టి ఇక్కడ బట్టలు అయితే నాకైతే ఒక్కటి కూడా బాకీ లేవు ఎందుకంటే బాకీ లేవు అంటున్నాం ఏంది అని అనుకుంటున్నారా ఒకసారి ఒకటి కొన్నాము అది 2 రోజులకే ఇచ్చుకపోయింది ఇంకోసారి ఇంకోటి కొంటే అది గట్లనే అయింది ఇంకోసారి ఇంకోటి కొడితే అది గట్లనే అయింది ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ కొన్న బట్టలు అచ్చిరావు అనేసి అయితే నాకు ఇక్కడ అంటేనే చిరాకు దొబ్బుతుంది నిజంగా కానీ ఏదో ఒకసారి అప్పుడప్పుడు కొనాలనిపిస్తుంది మనకి ఇన్స్టాంట్గా చీప్ అండ్ బెస్ట్లో కావాలంటే వీడికి దగ్గరలో ఉన్నదానికి వీడికి పోదాం అనేసి అయితే మేము వచ్చినాము మా ఫ్రెండ్ నేనైతే వచ్చినాం అన్నట్టు ఎందుకని అనుకుంటున్నారా ఓ డ్రెస్ కొనుక్కుందామని అయితే వచ్చినాం ఆ డ్రెస్ పాడగానే ఈడ కూడా దొరకలేదు నాకు అసలు ఈ డ్రెస్సులు దొరుకుతాయా దొరకవా అసలు నాకు ఏంది ఇది అని అనిపించింది ఇక ఎర్ర టెండలో ఇదంతా తిరుగుడేంది అనిపించింది ఇంకా పోయి మా అదృష్టం ఏందో కానీ మేము పోయిన రోజు కొంచెం చల్లబడ్డది అనుకోండి అట్లయినా కూడా చల్లబడ్డ రోజు కూడా ఎండ విపరీతంగా వెరైటీగా కొట్టుకుంటూ వచ్చింది మేమైతే వీడికైతే వచ్చినాము ఈడ బట్టలు చూడరు ఎట్లున్నాయి బొమ్మలకు తలిగేసి అవైతే ఊగులాడుతూనే ఉన్నాయి మేము వీటిని చూస్తూనే ఉన్నాము గవర్నమెంట్ నాకు ఒక మంచి డ్రెస్ కావాలి ఒక షాపింగ్ మాల్ కన్నా పోయి చేద్దామే అని చెప్పిన నేను అయినా కూడా ఈడ బాగానే ఉంటాయి కుర్తాస్ అని అన్నది సరే అనేసి పోయినాము నేను కూడా సరేలే వెళ్దాము ఇంకేమైనా ఉంటే కూడా కొనుక్కుందామని చెప్పిన ఇక్కడ లో క్వాలిటీ ఉంటుంది హై క్వాలిటీ అన్నీ ఉంటాయి మంచిగా ఉంటుంది కానీ సికింద్రాబాద్ అనడుతోనే దానికి ఒక పేరు చీప్ అండ్ బెస్ట్లో అని వీడు 80 రూపాయలకే లెగ్గిన్ అని పెట్టారు కానీ ఆ లెగ్గిన్ అయితే దరిద్రంగా ఉంది నేనైతే మొత్తం చూసిన ఈ చిన్నపిల్లల బట్టలు అయితే నాకు మస్తు ఇష్టము ఎందుకంటే వాళ్ళకి అసలు అట్లాంటివి చేస్తే నాకెందుకో చిన్న పొరాన్ల బట్టలు చూస్తే మంచిగా అనిపిస్తుంది మనకు ఎంత పెద్ద పెద్ద డ్రెస్సులు ఉన్నా కూడా చిన్నవి చూస్తే అదొక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది నిజంగా షూస్ అయినా చిన్న చిన్న బొమ్మలు చిన్న అవన్నీ చూస్తే ఇది టెడ్డీ బేర్లు చెప్పులు మాల్ మసాలా అన్నీ అన్నట్టు వీడికైతే లోపలికి వచ్చినాము ఇది మీకు తెలుసు కదా మనం సికింద్రాబాద్ బస్ దిగిన తర్వాత ఎంట్రన్స్ అయిన వెంటనే ముందుకు వెళ్తే మళ్ళీ రైట్ సైడ్ తిరగడం అన్నట్టు ఈ బస్ స్టాప్ అయితే ఇదంతా ఈయనైతే మా ఫ్రెండ్ ఆ బెడ్ చూసి అంటుంది కదా నీకు కింద వండుకుంటే బొక్కలు వస్తాయి కదనే ఆ డబల్ కట్ మంచిగా కొనుక్కో అని అంటుంది సరే కొనుక్కుంటా అందులోనే వండుకుంటా అని కూడా చెప్పిన నేను మా ఫ్రెండ్ ఉంటేనైతే మస్తు జోకులు చేసుకుంటాం మేము చాలా జోకులు చేస్తాం అన్నట్టు కానీ తను ఎప్పుడు వీడియోలో కనబడదు ఎందుకంటే తనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయిలే అందుకోసం అయితే కనబడదు రిస్ట్రిక్షన్స్ అంటే ఏం తక్కువ పెళ్ళయిందా అని అనుకుంటున్నారా కాదులే కానీ అట్లా కనిపించదు పెళ్ళైన తర్వాత కనిపిస్తా అని చెప్తుంది ఇప్పటి నుంచే ఇక్కడ కుర్తా సెట్లు బొమ్మలకు బాగానే ఉంటాయి పాడు కానీ మనకు వచ్చేసరికి బాగుండవు ఎందుకంటే బొమ్మల పర్సనాలిటీ హైట్ మంచిగా పెట్టి ఉంటారు కాబట్టి అవి మంచిగానే ఉంటాయి మనకు వచ్చేసరికి ఏమో మనకు కొంచెం కిందికి మీదికి కొంచెం పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి మనకు అట్లుంటుంది ఈయనైతే ఎప్పటికి 1,000 మంది కోట్ల మంది ఉంటూనే ఉంటారు అనిపిస్తుంది ఎందుకంటే మనకు చాలా మంది ఈ నుంచి వెళ్ళే రవాణా జర్నీ అంతే ఈ నుంచి వెళ్ళే కదా అందుకోసం అయితే 7 ఉన్నోళ్ళైనా ఈడికి వేస్తారు పాపం ఇక మనకు కొంచెం అందరం మనలాంటి వాళ్ళమే కదా ఈడ కొనేటోళ్ళందరూ మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళే అని అనిపించింది నాకు కొన్ని రోజులు రాక కానీ పెద్దలు కూడా ఈయన్నే కొని పెద్ద షాప్లో కొన్నా అన్నట్టు బిల్డప్ ఇస్తారు కొంతమంది ఇచ్చేటోళ్ళకి అర్థమవుతుంది కానీ మనకెందుకు లే వాళ్ళ గురించి అనేసి అయితే మేము మూవ్ ఆన్ అయిపోయినా ఇక పోతా ఉన్నాము ఈడ గంగా ఓణీలు ప్రతి ఒక్కటి ఉంది ఈడ చీప్ కాస్ట్లో 5 రూపీస్తోనే స్టార్ట్ అవుతాయి అన్నీ అవేంటి నేను మీకు మళ్ళీ చూపిస్తా నాతో పాటు మీరు కూడా నా షాపింగ్ అయితే చేద్దురు రండి నేనేం డ్రెస్ తీసుకున్నానో చూపిస్తా లాస్ట్ వరకు అయితే మస్తు నవ్వుతారు ఈ వీడియో స్కిప్ చేయకుండానైతే చూడుర్రి సో నేను వేసిన కదా అందరికీ తెలియని వాళ్ళైతే చూడండి ఇదైతే మనం లోపల ఇప్పుడు మన బస్ దిగిన వెంటనే ఎంట్రన్స్ ఉంటుంది అటు నుంచి లైన్ పోవచ్చు మళ్ళీ మధ్యలో నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది పాలిక బజార్కి ఎట్లా పోవాలంటే వాళ్ళే చెప్తారు ఇది మొత్తం కింద ఉంటుంది
ఈడ చెప్పులు ఈడ మంచిగా ఉంటాయి అన్నట్టు. ఆ రోడ్ మీద ఉండే వాటికంటే ఈ ఇంట్లో కొంచెం బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది, మళ్ళీ బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే బయట ఏమో మొత్తం దుమ్ము ధూళి అవన్నీ పడతాయి కాబట్టి ఆ ఉన్న డ్రెస్సులు కూడా ఖరాబ్ అవుతాయి. ఇక్కడ కొంచెం ఓకే మంచిగా అనిపిస్తుంది. షాపింగ్ మాల్ అలాగా చిన్న చిన్న షట్టర్స్ ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక వీడికైతే వచ్చినాం ఈ లాగులు, ఈ షర్ట్లు, ఈ ప్యాంట్లు, ఈ బ్యాగులు ఇవన్నీ చూస్తాను. ఈడ ఒక కామెడీ కూడా జరిగింది. ఆ కామెడీ ఏందో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక ఈడ కనిపిస్తున్నాయి 300కు టీ షర్ట్లు, 100 రూపాయలకు టీ షర్ట్లు, 120 రూపాయలకు టీ షర్ట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. మనమైతే అమ్ముకోవడానికి మంచిగా సెట్ అవుతాంలే అని అనిపించిందిలే నాకైతే. ఇవి ఈడ సేల్ 100 సేల్ 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 కానీ ఇవి బెలూన్ ప్యాంట్లు ఇప్పుడు అయిపోయినాయి. ఇక 150 రూపాయలకి ఇవి ఇక మనం నైట్ వేసుకుంటాం కదా గవ్వే అన్నట్టు మనం తీసుకుందామా అంటే ఏం అవసరం లేదులే అని అనుకున్నాం. ఇక ఎందుకంటే ఒకదానికి పోయి ఇంకో దానికి పోతే ఆ కొనుక్కునే దానికి డ్రెస్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఒక కామెడీ జరిగిందని చెప్పిన కదా, ఆ కామెడీ అయితే త్వరలో రానున్నది, మీరైతే చూసేయండి. 100 రూపాయలకు 100 సేలు, 150 సేలు అని పెట్టిరు కదా. ఇక్కడనైతే ఒక లడ్డు బాబు ఉన్నాడు. లడ్డు బాబు అంటే లడ్డుగా ఏం అంటే చిన్న బాబు ఏం కాదు, పెద్ద బాబే, పెద్ద హనుమంతుల్లానే ఉన్నాడు. ఆ అన్న అయితే అయితే నేను బ్లాగ్ తీస్తున్నా అని చూసి వ్లాగా అన్నాడు. అంటే అవునని చెప్పేసిన నేను. అయితే మా షాప్ తీయండి, మా షాప్లో తీసుకోండి అని చెప్పిండు. సరే మరి ప్రమోషన్ అనుకుంటున్నావా భయ్యా, మేము అట్లాంటివి ఏం చేయం, పెద్ద యూట్యూబర్ని ఏం కాదని నేను చెప్పిన. ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారవ్వా అని అడిగిండు. మాకు ఇట్లా 25,000 మంది ఉన్నారు, ప్రజెంట్ అయితే 30,000 దగ్గరలో ఉన్నాం, 27, 28 అప్పుడు అని అనుకున్నా. ఓకే అని అన్నారు. ఈ అన్నయ్యలు అయితే రండమ్మ రండి అని అంటున్నారు. ఏం వస్తామన్నా అన్ని పెద్ద పెద్ద డ్రెస్సులే ఉన్నాయి, మాకేడున్నాయి ఈడ మా చిన్నోళ్ళకని అనుకోని మేమైతే ఇక పోతా ఉన్నాము. పోతాంటే ఇక మళ్ళీ అట్లనే అందరు నన్నే చూస్తారు, ఏంది వీడియో చూసేటోళ్ళకి ఇట్లా దరిద్రంగా చూస్తారా అని అనుకున్నా. కానీ అసలు బ్లాగ్స్ తీయడానికి మస్తు ఇబ్బంది నిజంగా. అందరు ఎట్లా తీస్తారో అనుకున్నా కానీ వామ్మో అందరు నన్నే చూస్తారు. నాకేమో కొంచెం గట్లా ఫీల్ బాగుంటుంది, అందరు నన్నే చూస్తారేమో అని భయపడుతుందా. బయటికి ఇట్లా ఉంటాంలే కానీ లోపల కొంచెం భయం అవుతుందిలో. మళ్ళీ ఆడికి వచ్చినాక ఆడనైతే టాటోలు ఎత్తారు, అక్క రండక్క అంటే మేము ఏడేయించుకోమని అయ్యా మాకేమద్దని చెప్పినాం. ఇక్కడికి వచ్చిన అయితే కుర్తాలు, ఈ జ్యువెలరీ అయితే నాకు నచ్చుతుంది, ఇక్కడ బాగుంటుంది. అదనైతే మేము చూసినాము. ఏంటిదే ముందు దాంతో పోలిస్తే ఈ పాలిక బజార్లోనే బాగున్నాయి కదా బట్టలు, మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇది పట్టినా గదెందుకే నీకు అని అంటుంది, అట్లాంటివి నాకు ఆల్రెడీ ఉన్నాయి అని అంటుంది. లేదే మన సబ్స్క్రైబర్లకన్నా చూపిద్దాం అనుకుంటే గిట్లున్నాయి ఏంది అని అంటుంది. సరేలే అని అయితే చూసినాము. అంతసేపట్లో నేనైతే ఇంకొక షాప్ కాడికి వెళ్ళి చూసేస్తా అని చెప్పిన. లేదనేసి అయితే ఇడికి పోయింది. వీళ్ళైతే తీసుకుంటూనే వీడియో తీయండి లేకపోతే లేదని చెప్పారు. నేనైతే టిక్ బ్యాగ్ వేసుకొని అయితే పోయినా. ఇక ఇక్కడనైతే డ్రెస్సులు నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ నేవీ బ్లూ, మళ్ళీ లెమన్ ఎల్లో అవైతే నచ్చినాయి అన్నట్టు. ఇంకా చూపెట్టండి భయ్యా అని చెప్పిన, కానీ వాళ్ళైతే వినంది మళ్ళీ నువ్వెందుకు అడుగుడు అని అంటుంది మా ఫ్రెండ్. మన అవసరం ఉన్నప్పుడు మనమే అడగాలి. ఈ మెరూన్ కలర్ అయితే మంచిగా ఉంది, అంటే నాకు ఆల్రెడీ మెరూన్ కలర్ డ్రెస్ ఉందని నేను తీసుకోలేదు. ఈడ పూసలతోనే ఉంది అన్నట్టు. ఇది మనం తీసుకున్న ఒక డ్రెస్కు 10 రకాలుగా ఆపరేషన్ చేసినట్టు చూస్తాం, నిజమా కాదా? మరి అమ్మేటోళ్ళు కూడా అట్నే. ఈ డ్రెస్ తీసుకోవే నీకు బాగుందని అంటుంది మా ఫ్రెండ్. ఈ డ్రెస్ వెస్టర్న్ వేర్ అన్నట్టు, నువ్వు వేసుకోవే తర్వాత నేను వేసుకుంటా అని చెప్పిన. మనం పెట్టుడే ట్రెడిషనల్ అయ్యే, మనం ఉండుడే ట్రెడిషనల్ అయ్యే, ఆ డ్రెస్ మనకి ఎట్లుంటుంది అని చెప్పిన. ఏం కాదు లేవే నువ్వు ఫేమస్ అయిపోతావా అని నవ్వుకుంటూ అంటుంది అన్నట్టు. మేము అట్లా ఫన్నీ చేసుకుంటాము. ఇక నేను అటు ఇటు చూస్తా అంటే అదైతే వీడియో తీసుకుంటా ఉంది. ఫస్ట్ టైం నన్ను వ్లాగులు ఇంకొకరు వీడియో తీయడం, ఎప్పటికి నేనే తీసుకుంటా. ఇక ఇవి చూసుడితేనే నాకు ఈ జ్యువెలరీ చూస్తే మా మమ్మీ మా అక్క వాళ్ళే గుర్తుకొస్తారు, ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఉంటాయి అనిపిస్తుంది. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి కొన్ని మ్యారేజ్ అయిన వాళ్ళే పెట్టుకునేటివి ఉంటాయి కదా, లైక్ నల్ల పూసలు అవన్నీ పట్టుకున్నా కదా అవి. ఈ కమ్మలు, ఈ ఫ్లక్కర్ చూసిన ఇవైతే 10 రూపాయలు 30 రూపాయలు అని అనుకున్నాం, కానీ 30 రూపాయల వరకు ఉంటాయి కావచ్చు. కానీ డైరెక్ట్ ఆడు 80 చెప్పేసిండు. సరేలే అయ్యా మాకేమద్దు, మా ఉన్న ఇంటికి 4 పూసలు ఇక మాకు ఫ్లక్కర్లు ఎందుకని ఆడ పెట్టేసి వచ్చినాము. ఏ డ్రెస్ వీడియో తీసినా కొనుక్కుంటారా అమ్మ అని అంటారు, కొనుక్కోము అని చెప్తే మమ్మల్ని తిడతారేమో అని చూస్తున్నాం అంకుల్ చూస్తున్నాం అని కవర్ చేసినాము. ఎట్లుంది మా కవరింగ్? ఏడైతే పట్టు ఫ్యాన్సీ ప్రతి ఒక్కటి ఉన్నది చూసినాము, అన్నీ అయితే చేసినాము అన్నట్టు. నేను లాస్ట్ వరకు ఏ డ్రెస్ తీసుకున్నాను చూడండి. ఇగో ఈ డ్రెస్ అయితే చూడుర్రి, ఇది కింద స్కర్ట్ బాగానే ఉంది కానీ పైన మనకు నచ్చలేదు అన్నట్టు. అయ్యో ఆ అంకుల్ వచ్చి అయితే తిట్టేసిండు మమ్మల్ని అయితే. సో మేమైతే ఇక సరేలే ఇక తిట్లవాడు మనకు కామనే కదా బ్లాగ్ తీసినప్పుడు అనేసి అయితే మేము వచ్చినాము. నేనైతే ఎన్ని తిట్లపడ్డా మంచిదే మన సబ్స్క్రైబర్ల కోసం అని అనుకున్నా. ఇంకా వీడికైతే వచ్చినాము. వచ్చి మళ్ళీ మా ఫ్రెండ్ నేను ముందటికైతే నడుచుకుంటూ పోతా అన్నాం. ఇక పోతాంటే మాకు ఒక షాప్ దొరికింది.
ఆ షాప్లో ఏమేమి తీసుకున్నామని నేను ప్రతి ఒక్కటి మీకు వీడియో చూపిస్తా. వీడికైతే వచ్చినాము అంటే మేము పాలికా బజార్ నుండి మళ్ళీ బయటకు వచ్చినాం అన్నట్టు. మాకు అది నచ్చలేదు. మళ్ళీ మేము స్టార్టింగ్ పోయిన కాడికి మళ్ళీ పోయినాము. అటైతే పోతున్నాం. పొంగ ఇవన్నీ అయితే ఇక కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫ్లక్కర్స్, ఇక క్లిప్పులు, ఇట్లాంటి క్లిప్పులు మా మమ్మీకి మంచిగా ఉంటాయి. గిడ చూపించినాయి కదా అవి. ఇవైతే చిన్నపిల్లలు వేసుకునేటి. ఇగో ఈ కమ్మలు మంచిగా ఉన్నాయి కదా. మనకు ఏదన్నా అకేషన్ అయితేనే మంచిగా అనిపిస్తుంది. లేకపోతే మనం గవేడ పెట్టుకుంటాంలే. మనకు బంగారియే ఉన్నాయి. అవే ఊకే యూనివర్సిటీగా అవి తీయరాదు. నాకు పెట్టరాదు. ఎందుకంటే నాకు వెరైటీ పడే పెట్టుకుంటే. అందుకోసమైతే నేను ఏం కొనా. ఈ బ్యాంగిల్స్ సేమ్ నాకు ఉన్నాయని నేను చూపిస్తాను మా ఫ్రెండ్కు. ఈ బొట్టు పిల్లలు, ఈ గాజులు, ఈ వడ్డాలు, ఈ కమ్మల బుట్టాలు, మాటిలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్ అయితే ఫుల్ భయపడుతుంది. ఇప్పటికే ఒకళ్ళు తిట్టిర్రే మళ్ళీ తీయక వీడియో అని అంటుంది. ఏం కాదు లేవో తిడతా పడదాం, ఏమున్నది, మీ షాప్ ఫేమస్ అయిపోతుందని చెప్దామని నేను అన్నా. వీడియో క్లిప్స్ అయితే మంచిగా ఉంటాయి. మా మమ్మీ ఇట్లాంటివి పెట్టుకుంటుంది అన్నట్టు. నాకు అవి చూస్తే మా మమ్మీ గుర్తుకొస్తుంది. తీసుకుందాం అనుకున్నా కానీ ఆల్రెడీ మా మమ్మీకి ఉంది. అది ఖరాబ్ అయినాక తీసుకుందాంలే అనుకున్నా. యాక్చువల్గా ముచ్చట ఏంటంటే చెప్తే షాక్ అవుతారేమో. ముచ్చట ఏంటంటే వీడికి వచ్చినాం. ఈ చిన్నపిల్ల డ్రెస్ అయితే మేము చూసినాం. ఇదైతే మంచిగా అనిపించింది. ఇక నాకు బాకీ లేదు అని చెప్పిన కదా ఫస్ట్ సికింద్రాబాద్. ఆ సికింద్రాబాద్ ఒక్క డ్రెస్ కూడా కొనలేదు. ఏందక్క ఇంత బిల్డప్ ఇచ్చావు కొన్నట్టే అని అనుకున్నారు కదా. అవును, నాకు అక్కడ బాకీ లేదు. ఆ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ దిగినాం. అక్కడ చూసినాము. నేను కొనే పెద్ద పెద్ద డ్రెస్లు అని అనుకుంటున్నారా? ఏదో ఒక 1000 రూపాయల డ్రెస్ కానీ ఆ 1000 రూపాయల డ్రెస్ కూడా నాకు నచ్చలే. మళ్ళీ ఒక కాడ దిగినాం. మా పాదయాత్ర నడుస్తూ ఉందిగా. ఒకడ దిగి ఒక కాడ బస్సు దిగడం ఒకటి, ఎక్కడం ఒకటి అన్నట్టు. ఆ నుంచి ఇడికైతే పాదయాత్ర నడుస్తుంది. ఇక మేమైతే ఇడికి లాస్ట్కి అయితే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చినాం. కిసాన్ షాపింగ్ మాల్కి పోయినాం. ఏడ దొరకలే. ఇక మేము ఏం చేసినామంటే గిట్లయితే కుదరదని మళ్ళీ ఒక రోజు వీలు చూసుకొని అయితే అమీర్పేటకి పోయినాము. అమీర్పేటకి పోయిన తర్వాత అయితే ఆడ దొరికింది. నాకు అక్కడ డ్రెస్సులు అంటే ఇష్టము. ఎందుకంటే ఆడ మంచి ఉంటాయి అన్నట్టు. బడ్జెట్లో మంచిగానే ఉంటుంది, అంత మంచిగానే ఉంటుంది. ఆడికి పోయితే డ్రెస్ తీసుకొని నా పార్టీ మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే మేమైతే ఇంటికి వచ్చినాం. ఎట్లుంది బ్లాగ్ కామెంట్ చేయండి, లైక్ చేసేయండి. ఓకేనా?